ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు, కలిసి చదుదామండి. అన్నపానము పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని, బాగా చదువు, దేవుడిచ్చు బహుమానమని తెలుసుకుంటుంది. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, ఒకవేళ ఈ మెతుకు నేను తినాలంటే అది దేవుడిచ్చిన బహుమానం. ఇట్ ఈస్ గాడ్స్ గిఫ్ట్. The breakfast you had today is gift of God. The lunch you had is a gift of God, ordained and appointed by God. 37వ కీర్తనలో నీతిమంతుని అడుగులను, the steps of a righteous man are ordered by God. ఒక్కొక్క అడుగును దేవుడు తన నిత్య కాలమానం ప్రకారం ఏం చేస్తా ఉన్నాడండి? శాసిస్తూ ఈరోజు నీ జీవితాలని, చరిత్రను మార్చాలని, అభిషేకమును పొందుకోవాలని ఈ వాగ్దానం అపోస్తులు 2:39 2:39లో దిస్ ప్రామిస్ ఈజ్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ చిల్డ్రన్, మీకును మీ బిడ్డలకు ఈ సమయం కొరకు ఏర్పరిచిన ఆ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం అనే వాగ్దానము అనుభవించాలని దేవుడు ప్రతి అడుగుని ఏం చేస్తూ వచ్చాడు? శాసిస్తూ, నిర్ణయిస్తూ వచ్చాడు. బహుశా నాకు అనిపిస్తుంది, ఈస్ ఆల్ సో ప్రెషస్. అవును, నిజంగా సౌలు విలువైన వాడని చేయొద్దండి. విలువైనవాడు కాకపోతే ఆ 30 మంది విఐపీస్కి కూర్చునే ప్రాంతంలో ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడమే కాదు, ఆయన కొరకు భుజించడానికి కొరకు దైవజనుని సమయాలు స్పెషల్ అటెన్షన్ తీసుకొని ఆయనకు జబ్బనే పెట్టాలని ఆ తినే మాంసం మీద కానీ మెతుకు మీద కానీ ఆయన కొరకు ఏర్పరిచాడు దేవుడు. అంటే ఎంత విలువైనవాడై ఉండాలి సౌలు. అన్ని దేవుని స్వాస్థ్యమైన ఏలికగా అన్ని లక్షల మందిలో నుంచి దేవుని ప్రణాళికలో ఆ బిడ్డనే ఏర్పరచుకొని దేవుడు తీసుకొచ్చాడంటే ఎంత ప్రణాళిక ఉండాలి ఆ వ్యక్తి పట్ల. ఆ అభిషేకం గురించే మనం ఇంతగా ఆశ్చర్యపోతే మరి పరిశుద్ధాత్మ దేవుని సంచకరువుగా ఈరోజు మనకును మన పిల్లలకు దేవుడు మనకిచ్చాడంటే మనం సౌలు కంటే విలువైన వాళ్ళం కాదా? కొంత డౌట్ ఉంది, నిజమంటారా అని. సౌలు కంటే విలువైనవో కాదా అండి? నేను విలువైన దాన్ని విలువైనవాడని చేయొద్దండి, దేవుడు నెరవేర్చును గాక. వీఆర్ మోర్ ప్రెషస్ దెన్ సౌల్. అసలు ఆ విలువ కానీ సౌలుకు తెలుసుంటే, ఓ సౌలా, నీ మీద దేవునికి ఎంత ప్రణాళిక ఉంది, ఎంత విలువ ఉందంటే అని తెలుసుంటే బహుశా అలా అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేవాడు కాదండి. చాలాసార్లు మన జీవితం అందుకొరకే నీ కృపాతిశయం అనునిత్యం అనే పాటలో ఆరోగ్యం, ఉద్యోగం ఉన్నాయంటే అది కేవలం, కొంత డౌట్, నీ కృపేంది నా కృప అన్నట్టుంది, గట్టి చెప్పండి. కేవలము నీ కృప. మెతుకు బతుకు ఉన్నాయంటే కేవలం, ఏందో సిస్టర్స్ ఈరోజు సైలెంట్ పిల్లలు తిన్నారా ఏంటి? మెతుకు బతుకు ఉన్నాయంటే కేవలం దేవుని కృప కాదా? ఇరువైపులా ఒక్కొక్క క్షణాన్ని, ఒక్కొక్క మెతుకును, ఒక్కొక్క ఊపిరిని, ఒక్కొక్క అడుగులను దేవుడు శాసిస్తూ, నిర్ణయిస్తూ తీసుకొచ్చి ఆయన చరిత్రను మార్చాలని, అభిషేకాన్ని ఇవ్వాలని దేవుడు ఆశపడితే, ఈరోజు ప్రియ సోదరి సోదరా, వెయిటింగ్ అపాయింట్మెంట్స్ అండ్ ద డెస్టినీ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. And God was working, orchestrating every finer detail, every minute detail exclusively so that God would bring Samuel and Saul together for a very big breakthrough of anointing. ఒక అద్భుతమైన అభిషేక ప్రభావ శక్తి విడుదలవ్వాలి అంటే వీరిరువురు వైపు దేవుడు ఇరువైపుల కార్యాన్ని సిద్ధి కలిగిస్తూ, ఇరువైపుల ఒక్కొక్క అడుగులను స్థిరపరుస్తూ అలా దేవుడు వారిని తీసుకొచ్చి ఏం చేశాడు? కలిపాడు. కీర్తన 31:15 అంటాడు. ఒకసారి చదువుదాం రండి. కీర్తన 31:15 అందరం కలిసి చదువుకుందాం. Psalm 31:15. నా కాలగతులు నీ వశములో ఉన్నవే. చూడండి, మన టైమ్స్ ఎవరి కంట్రోల్ ఉన్నాయి? ఆ దేవుని వశంలో ఉన్నాయి. Today, the waiting of the appointments and the scheduling and orchestrating of every event in our life is divinely orchestrated and planned by God for such a time as this. ఈ సమయం కొరకు దేవుని హైదరాబాద్ తీసుకురావాలి, హైదరాబాద్లో ఈ హైటెక్ సిటీ తీసుకురావాలి, మరీ ముఖ్యంగా సైబర్ టవర్స్ దగ్గర తీసుకురావాలి, ముఖ్యంగా మైదాన్ క్యాంపస్లోకి తీసుకురావాలి, ఇలా కలుసుకోవాలి. ఇలా ఆన్లైన్లో నువ్వు ట్యూన్ ఇన్ అయ్యి ఈరోజు ఇదే టైంలో ఈ వాక్యం నువ్వు వినాలనేది ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్ ఫర్ యూ. ఇది దేవుని ప్రణాళిక కాదా? ఇస్ ఇట్ నాట్ ద అపాయింట్మెంట్ ఆఫ్ గాడ్ ఫర్ యూ? ఇంతగా అద్భుతమైన దేవుని ప్రణాళిక కలిసి కట్టుగా ఒక్కొక్క గడియలను, ఒక్కొక్క మెతుకును, ఒక్కొక్క ఆయువును, ఒక్కొక్క ఆయువు మనం పీల్చుకునే శ్వాసను నిర్దేశిస్తూ సమస్తాన్ని శాసిస్తూ తీసుకొచ్చి ఈరోజు కలిపి తీసుకొచ్చి పెట్టింది ఏదో ఆషామాషి జీవితం కొరకు అనుకుంటున్నావా? రెండవ స్థలంపు చూస్తాం రండి. అద్భుతమైన మాటలో 1వ సమూయేలు గ్రంథం చూడండి. ఇంత అద్భుతమైన అవకాశం దేవుడు ఇస్తే ఇప్పుడు దేవుడు సమూయేలు ఒక అద్భుతమైన
పర్సనల్ ఇంపార్టెంట్ మెసేజ్ని చాలా జాగ్రత్తగా చెప్పన్నాడు. 2 సమూయేలు 10:1 అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవు. అక్కడ తీసుకెళ్ళి ఏం చేశాడంటే ఆయనని మరి అభిషేకించినప్పుడు చాలా క్లియర్గా చెప్పాడు. చాలా క్లియర్గా 7వ వచనం చదువుదామా. 3 సూచక్రియల్లో ఒక సూచక్రియ ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచన నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము. డూ వాట్ ఈస్ గుడ్ ఇన్ యువర్ సైట్. డూ వాట్ ఈస్ గుడ్ ఇన్ యువర్ సైట్. నీకేది మంచిది అనిపిస్తే అది చేయి. ఇప్పుడు ప్రశ్న, నీకేది మంచిది అనిపిస్తే చేయంటే మనం ఏం చేస్తాం? ఇష్టం వచ్చినట్టు చేస్తాం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? చెప్పండి. ఇక్కడ చిన్న కండిషన్ పెట్టాడు. ఇదే ఇట్లాంటి ఏది ఇష్టం వస్తే తిను, ఏం చేయాలనుకుంటే చేయంటే ఇంక ఇష్టం వచ్చినట్టు చేస్తాం మనం. కాబట్టి దైవజనుడు సమూయేలు చాలా క్లియర్గా చెప్పాడు, నీకు ఇష్టం వచ్చింది చెయ్యు, కానీ 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 ఒక చిన్న క్లూ ఉంది. రండి 5వ వచనం చదువుదాం. ఈలాగున పోవచ్చు ఫిలిస్తీయుల దండు కాపురపు వారు ఎవరుంటారంట అక్కడ? 5వ వచనం, ఫిలిస్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరదు. జాగ్రత్త వినండి. ఈయన ఎక్కడికి వస్తాడంట? దేవుని కొండ దగ్గరకు వస్తాడు. కానీ దేవుని కొండ దగ్గర ముందు ఎవరుంటారండి? ఫిలిస్తీయ దండువారు ఉంటారు. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఫిలిస్తీన్ల దండువారు అక్కడ ఉంటారు. ఆ ప్లేస్ మామూలు ప్లేస్ కాదు. ఫిలిస్తీన్ల దండువారు ఉన్న ప్రాంతంలో ఇప్పుడు అచ్చట ఊరి దగ్గర నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుచు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. బాగా వినండి. యెహోవా పర్వతం ఎక్కుతున్నప్పుడు అక్కడ ఫిలిస్తీన్ల దండుపేట ఉంటుంది. అంటే ఫిలిస్టీన్స్ క్యాంప్ ఉంటుంది. ఈ క్యాంపు దగ్గర జాగ్రత్త విను సౌలా, అక్కడ ఫిలిస్తీన్లు శత్రులందరూ మోహరించి ఉంటారు. ఆ మోహరించి ఉన్నవారు ఉంటారు అక్కడ, జాగ్రత్త అని చెప్పి నీకు ముందుకెళ్తే అక్కడ స్వరమండలం వాయించేవారు, మ్యూజిక్ వాయించేవారు, వర్షిప్ చేస్తున్న వాళ్ళు అందరూ ఉంటారు. వారి వెనకాల నుంచి ఎవరు వస్తారు? ప్రవక్తలు వస్తారు. ప్రవక్తలు వచ్చేసరికి నువ్వు వారి మధ్యలోకి వస్తావు. వారి మధ్యలోకి వచ్చేసరికి నీవు కూడా ఏమైపోతావు? ఇంకొక వ్యక్తిలాగా మారిపోతావు. జాగ్రత్తనండి, అభిషక్తుడిలాగా మారిపోతావు. ఇదంతా చెప్పి అప్పుడు నువ్వేం చేస్తావు? ప్రవచిస్తావు. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ రండి. 7వ వచనం, దేవుడు నీకు తోడుగా ఉండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచిన దాన్ని చెయ్యి. ఇవన్నీ జరిగిన తర్వాత లాస్ట్ సైన్ ఏంటంటే, ఇవన్నీ జరిగిన టైంపాస్ కొరకు కాదు, ఇప్పుడు లాస్ట్ టెస్ట్ నీకు ఉంది. నీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి. ప్రియ సోదరి ఒక నిమిషం. అభిషేకం దేని కొరకు? ఆ దేవుడు అభిషేకించింది జనరల్ అనాయింటింగ్ కాదు. అనాయింటింగ్ ఈజ్ ఆల్వేస్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్, ఫర్ ఎ స్పెసిఫిక్ కాలింగ్. నువ్వు ఆ పని చేస్తేనే అభిషేకం అందులో కనిపిస్తుంది. ఆ పనికి భిన్నంగా నీకు ఏ ప్రాంతాల అభిషేకము కనిపించదు. సి, డోంట్ జనరలైజ్ ద అనాయింటింగ్ ఫర్ ఎవ్రీ టాస్క్. ప్రతి చెత్తదానికి అభిషేకం అని చెప్పి దయచేసి వాడకండి. టుడే వీఆర్ మిస్యూజింగ్ ద వర్డ్ కాల్డ్ అనాయింటింగ్. వీ అప్రాప్రియేట్ ఇట్ టు ఎవ్రీథింగ్. ఆకాశం కింద ప్రతి చెత్తకి ఏమంటాం? అభిషేకం అండి. కాదు. అభిషేకం అనేది ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నప్పుడు మానవాతీతమైన శక్తి ఆ ప్రాంతంలో కనుపరచడానికి మనుషుల వల్ల కానిది దేవుడు ఆత్మదేవుడే వచ్చి జరిగించే కార్యాన్ని ఆ ప్రాంతం కొరకు దేవుడు నేనేమంటాడు? అభిషేకించుకున్నాను అంటాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సమూయేలుని సౌలు దేని కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు? 1 సమూయేలు 9వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. ఇప్పుడు వాట్ ఈస్ ద ఎంటైర్ పర్పస్ ఆఫ్ అనాయింటింగ్? అసలు సౌల్ని దేవుడు అభిషేకించింది దేని కొరకు? అందరం కలిసి చూద్దాం. 1 సమూయేలు 9వ అధ్యాయం 16వ వచనం. నా జనుల మొర నా యొద్దకు వచ్చెను. కలిసి చూద్దామండి. 1 Samuel 9:16. నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా ఫిలిస్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలు మీద వానిని అధికారిగా అభిషేకించుటకు. దేని కొరకు అభిషేకిస్తున్నాడు? త్వర చెప్పాలి. దేని కొరకు? ఫిలిస్తీయుల మీద. బిగ్గర చెప్పండి. ఫిలిస్తీయుల నుండి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయాలి?
విడిపించడానికి ఆయన దేవుడు ఏం చేస్తున్నట్ట? అభిషేకిస్తున్నాడు. సంగమా దయచేసి చెప్పాలి. ఎందుకొరకు దేవుడు సేవకుని ముందు పంపించమన్నాడు, పనుని పంపించమన్నాడు అంటే అర్థం ఏంటంటే ఈ వర్షాలకి ఈ తలనొప్పిలు అన్నీ కూడా పంచాయతీలన్నీ కూడా పంపించేయండి ముందుకి. ఇప్పుడు వాక్యం జాగ్రత్తగా వినండి అని. సాతాను ఊరుకోడు కదా. వాక్యం సీరియస్గా అభిషేకం గురించి వస్తే వాడికి అస్సలు నచ్చదు. ఈ టైంలో బాగా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. ఇప్పుడు చూడండి ఎంతో స్పష్టంగా సౌలు అభిషేకించబడింది దేని కొరకు చెప్తారా? దేని కొరకు? ఇశ్రాయేలు ఎవరి చేతి నుంచి విడిపించడానికి? ఫిలిస్తీన్ల చేతి నుంచి విడిపించడానికి. అర్థమైన చేతి అసలు అనాయింట్ చేయబడిందే దేని కొరకు అండి? ఫిలిస్తీన్ల నుంచి విడిపించడానికి. ఇప్పుడు అన్నాడు, నువ్వు ఆ యెహోవా పర్వతం దగ్గరకు వచ్చేసరికి నీకు ఎవరు కనిపిస్తారు? ఫస్ట్ త్వర చెప్పండి. ఫిలిస్తీన్లు కనిపిస్తారు. ఇప్పుడు నువ్వు ఫిలిస్తీన్లు కనిపిస్తారు, వెంటనే దేవుని మీదకి ఏం చేస్తారు? బలముగా దేవుని ఆత్మ దిగి వస్తుంది. దాని అర్థం ఏంటి? ఇట్లా చూస్తున్నారు ఏంటండి? నేను నిన్ను మంచి టీచర్గా అనాయింట్ చేస్తున్నా, నువ్వు పోంగానే ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు పోంగానే వెళ్ళిన వెంటనే క్లాస్లో పిల్లలు ఖాళీ కూర్చొని, నేను మరీ ముఖ్యంగా మ్యాథ్స్ చెప్పడానికి నేను అభిషేకించాను, వారికి మ్యాథ్స్ రాకుండా కూర్చొని తలబట్టుకొని కూర్చున్నారు. నీ ముందు పిల్లలు మ్యాథ్స్ రాక కూర్చొని కనిపిస్తారు అంటే నువ్వేం చేయాలి? వాళ్ళకి పోయి డ్యాన్స్ నేర్పిస్తావా? ఏం చేయాలండి? త్వరగా చెప్పరే. వారికి మ్యాథ్స్ చెప్పాలి. నేను అనాయింట్ చేసింది దేనికి? ఆ పనికి. మరి నువ్వు ఏ పని చేయాలి? ఆ పని చేయాలి. క్లూస్ దేవుడు సంపూర్ణంగా ఇచ్చాడు. ఏమన్నాడంటే అక్కడ ఎవరుంటారు? ఫిలిస్తీన్ల దండు ఉంటారు అన్నాడు. నేను పిలుచుకుంది దేనికి? ఫిలిస్తీన్ల మీద ఊచకోత కోయడానికి స్పెషల్ అనాయింటింగ్ వస్తుంది. మనుషులు చేయలేదు, నువ్వేం చేస్తావు? చేస్తావు. అది పరిశుద్ధాత్మ ద్వారా శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా వచ్చి ఫిలిస్తీన్లను చూస్తే ఊచకోత కోసే అభిషేకం నీకు వస్తుంది. అక్కడేమో ఫిలిస్తీన్లు ఉన్నారు, ఇక్కడేమో నీ మీద అభిషేకం వచ్చింది. అభిషేకం వచ్చేసరికి నువ్వు ఇంకో వ్యక్తి అయ్యావు. మరి ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి? ఈయన ఏం చేస్తారో తెలుసా? రండి. ఈయన ఏం చేస్తారంటే అందరం కలిసి 10-11 వచ్చిన వారు కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆ కొండ దగ్గరికి వస్తారంట. ఆ కొండ దగ్గర ఈయన కనిపించింది ఎవరంటే ప్రవక్తలు కనిపించారు. మరి అవతలు ఎవరున్నారు? ఫిలిస్తీన్లు ఉంటే అది కనపడలే. అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయుచుండు. ఇక్కడ ఏం చేస్తున్నట్ట అండి? వారి మధ్య కూర్చొని ప్రాఫెసీ చేస్తూ ఉన్నాడట. ప్రియ సోదరి జాగ్రత్త వినండి. అక్కడ కూర్చొని ఏం చేస్తా ఉన్నాడంట అండి? ప్రవచిస్తూ ఉన్నాడంట. ఎంత ప్రవచిస్తున్నంటే అందరు చూసి కన్ఫ్యూజ్ అయిపోయి వీడేంటండి వాడేంటి మన పోయిపోయి వీళ్ళ మధ్యలో వచ్చాడు, ఇంతకి దేవుని సేవ కూడా లేకపోతే ఇంతకి రాజా, అసలు వాట్స్ రాంగ్ విత్ దిస్ బాయ్? ఏం చేస్తున్నాడంట? వాళ్ళందరి మధ్యలో కూర్చొని ఈయన కూడా ఏం చేస్తున్నాడు? ప్రవచనం చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త వినండి. అయ్యా నువ్వు కూర్చొని ఆ ప్రాంతంకి వచ్చాక ఫిలిస్తీన్లు కనిపిస్తారు నీకు. అక్కడ నీకు ఏమి చెయ్యాలనుకుంటే అది డూ ఇట్ చెయ్యు నువ్వు. గాడ్ ఈస్ గివింగ్ ఎ వండర్ఫుల్ విండో ఆఫ్ ఆపర్చునిటీ అండ్ బీ వాచ్ఫుల్. దేవుడు అవకాశం నీకు ఇస్తున్నాడు. అభిషేకాన్ని నీకు రుజువు చేయబడే సంఘటన దేవుడు నీకు ఇస్తున్నాడు. ప్రియ సోదరి సోదరా దయచేసి వినండి. మన జీవితాల్లో రెండు ఉంటాయి. దెర్ ఈస్ అ ప్రైవేట్ అనాయింటింగ్ అండ్ పబ్లిక్ మేనిఫెస్టేషన్. దయచేసి వినండి ఈ మాట. దయచేసి 2 పదాలు అర్థం చేసుకుందాం. వ్యక్తిగత రహస్య అభిషేకం ఉంటుంది, అది ఎవరు చూడరు. అది దేవుడు నీ వ్యక్తిగత జీవితం, పర్సనల్ ప్రైవేట్ లైఫ్. నువ్వు అంటావు ప్రైవేట్ లైఫ్లో ఎవరు చూస్తాడండి? కాదు. అభిషేకం జరిగేది ఎక్కడండి? ప్రైవేట్ లైఫ్లో. నీకు దేవునికి మధ్యలో మాత్రమే జరుగుతుంది అది. ఇక్కడ దేవుడు సమయలు వచ్చి సౌలు అభిషేకించినప్పుడు ఎవరు ఉన్నారా? చివరికి పనుడు ఏం చేశాడు? పంపించేశాడు. అర్థంలో ఒకసారి చేస్తారా? దట్ వాజ్ అ ప్రైవేట్ అనాయింటింగ్. ఇప్పుడు పబ్లిక్ మేనిఫెస్టేషన్ అంటే సభాముఖంగా రేపు 100 మంది ముందు ఈ అభిషేకం యొక్క ప్రభావాన్ని దేవుడు చూపించాలని ఆశపడి ఏ ఉద్దేశంతో ఏర్పరచుకున్నాడో అవకాశం తీసుకొచ్చి దేవుడు చూపిస్తున్నాడు. ఏమనంటే ఇప్పుడు ఎవరు వస్తారంటే అక్కడ ఫిలిస్తీన్లు ఉంటారు. నువ్వు వేరే వ్యక్తి అయిపోతావు, ప్రవచకులాగా ప్రవచిస్తావు, కానీ దాని తర్వాత ప్రభు అంటున్నాడు నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి. డూ వాట్ యూ వాంట్ టు డూ బట్ డూ వాట్ యూ ప్లీజ్ టు డూ. ఈయన అంటాడు ఈ చప్పట కొట్టుకుంటా, తర్వాత సన్నాయి వాయించుకుంటా, పిల్లని గ్రోవ్ వాయించుకుంటా, సితార స్వరమండలం ఎంత హాయిగా ఉందని చెప్పి మంచిగా వాళ్ళతో పాటు ఈయన కూడా బాగా ఏం చేస్తున్నాడండి? చప్పట్లు పాటలు పాడుకుంటా వాళ్ళు ప్రాఫెసీ చేస్తే ఈయన కూడా ప్రాఫెసీ చేస్తున్నాడు. నేను అడ్డాను, అంతమంది 100 మంది ప్రవక్తలు అక్కడ ఉన్నారు.
వీళ్ళందరి మీద ఇంకొక సూపర్ స్టార్ ప్రవక్త సమయలు ఉన్నాడు. మరి నువ్వేంది కొత్తగా చేసేది? నేను అడుగుతాను, నువ్వేంది కొత్తగా చేసేది? వాళ్ళకంటే ప్రత్యేకమైన అభిషేకం నీ మీద పొర్లి పారుతుందా? అసలు నేను పిలుచుకుంది ఏంటి? ఇంకొక ప్రవక్త కావాలని కోరుకున్నాడా దేవుడు? కోరుకున్నాడా అండి? ఇంకొక వ్యక్తి రీప్లేస్ చేసే ప్రసక్తే లేదు సమయల్ని. సమయలు ఉండగా, వందల మంది ప్రవక్తలు ఉండగా, మరి నువ్వు కొత్తగా బుడింగ్లా ఎందుకు వచ్చి మధ్యలో ప్రవక్తలాగా ఉన్నావు? దాని కొరక దేవుడు పిలుచుకుంది నిన్ను. మరి ఏం కొరకు పిలుచుకున్నాడు దేవుడు? దేని కొరకు పిలుచుకున్నాడు? ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా పిలుచుకున్నాడు. ఫిలిస్తీన్ల గుండెల్లో రైలు పరిగెత్తే ఊచకోత కోసేవాడిగా పిలుచుకున్నాడు. వేర్ ఈస్ యువర్ కాలింగ్? వేర్ ఈస్ యువర్ అనాయింటింగ్? ఏమైపోయింది ఈరోజు? దేవుడు పిలుచుకున్న పిలుపు ఏంటి? దేవుడిచ్చిన అభిషేకం ఏంటి? చివరికి నువ్వు చేస్తున్న రాజీపడ్డ నా వైనం ఏంటి? వాట్ ఈస్ యువర్ కాంప్రమైజ్ టుడే? వాట్ గాడ్ హ్యాస్ కాల్డ్ యూ ఫర్? వాట్ గాడ్ హ్యాస్ అనాయింటెడ్ యూ ఫర్? ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? అందరూ బాగుందండి అక్కడ చప్పట్లు కొడుతూ, అక్కడ ప్రవక్తలందరి మధ్యలో చాలా చాలా నాకేదో మంచి ఫీలింగ్ ఉందండి, చాలా మంచి ఫీలింగ్ ఉంది, చాలా నచ్చిందండి. కాబట్టి అంటే నీకు నచ్చితే కొనసాగుతావా? నీ జీవిత పరమార్థంతో పని లేదా? ఈరోజు బాధ హృదయంతో జ్ఞాపకం చేస్తున్నాం. మనలో చాలామంది ఈరోజు వెక్కిరి పాలైపోయి చివరికి నవ్వుతున్నారంట అందరూ. ఈ సాల్ ఆల్సో అమాంగ్ ద ప్రాఫిట్స్. సౌలు కూడా సేవకుడు అయ్యిందా? ఎప్పుడైంది సేవకుడిలాగా? వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? ఎగతాళి. ఇట్ బికేమ్ ఎ బై వర్డ్. బైబిల్ సెలవిస్తుంది, ఇట్ బికేమ్ ఎ మాకింగ్ స్టేట్మెంట్. ఎగతాళి చేస్తున్నంట. వీడు ఎప్పుడయ్యాడు కొత్తగా అని, అంటే మన భాషలో కొత్త పిచ్చగాడు ఎప్పుడయ్యాడు వీడని. ఈరోజు బాధ బృందం జ్ఞాపకం చేస్తున్నాం. అభిషేకం ఈరోజు అవమాన పాలైంది. దైవజనం, దేవుని బిడ్డల మధ్యలో అభిషేకం చివరికి కుప్పిగుంతులను అభిషేకం అంటున్నాం, బట్టలు చింపుకునేది అభిషేకం అంటున్నాం, అల్లరితో కూడిన ఆటపాటల్ని అభిషేకం అంటున్నావు. అసలు నీకు అర్థమవుతుందా ఏంది అభిషేకం అని చెప్తున్నావో? ఇందుని బట్టి కాదా దేవుని బిడ్డలు అన్యులు వచ్చి దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారండి? ఎగతాళి చేస్తున్నారు. బాధ అనిపించదా? మనకి ఇంత బాధ అనిపిస్తే మరి పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించిన పరిశుద్ధాత్మ దేవునికి ఇంకెంత గాయం అనిపిస్తుంది? ఆలోచించి ఒక్కసారి. బాధ తప్త హృదయంతో జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదంటే నువ్వు అల్లరి చేసి మళ్ళీ దాన్ని ఏమనాలి? కొత్త రకపు అభిషేకం. నాకు నచ్చిందండి, అందరూ వాయిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, నాకు నచ్చింది, నేను చేస్తాను. హాయి ఉంటుంది కదండి. See, doing what you love is not service. నీకు ఇష్టమేం చేయడము సేవ కాదు. నాకు ఇష్టం అండి పాటలు పాడడం ఇష్టం, చప్పట్లు కొట్టడం ఇష్టం, నేను కూడా తస్సేస్తలాడని నేను కూడా ప్రవక్త అయిపోతా. నాకు దేవుడు రాత్రే చూపించాడు కాబట్టి నేను చెప్తా. అరే నాయన, నిన్ను దేవుడు పిలుచుకుంది ప్రవక్త అవ్వడానికి కాదు. దేవుడిని పిలుచుకుంది ఇశ్రాయేల్ దేశం యొక్క రాజు అవ్వడానికి. He called you to be the king. Don't try to become a puppet. Don't try to become a prophet. మనలో ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క పిలిపించాడు. అందరినీ దేవుడు గుండెలాగానే చేస్తాడండి. గుండె బాగుంటుంది, వినడానికి బాగుంటుంది కదండి. గుండె చప్పుడు అంటే చాలా లబ్డబ్ అని చాలా హాయిగా ఉంటుంది. అందరినీ గుండెలాగా చేస్తే మరి చేతులు ఎవరు ఉండాలి? బ్రెయిన్ ఎవరు ఉండాలి? కిడ్నీలు ఎవరు ఉండాలి? లివర్ ఎవరు ఉండాలి? దేవుని యొక్క శరీరము, క్రీస్తు యొక్క సంఘము దేవుడు ఒకళ్ళ శరీరంతో పోల్చితే మరి శరీరంలో ప్రతి అవయవము విలువైంది కాదా? నీ శరీరంలో ఏది ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తావు? అన్ని ఇంపార్టెంటే. వేస్ట్ది ఏది లేదు మన శరీరంలో. ఒక్కొక్క దాని పని కొరకు దేవుడు ఏం చేశాడు? నియమించాడు కదా. ఈరోజు దెర్ ఇస్ నో కాపీ పేస్ట్ ఫర్ అనాయింటింగ్. టుడే డోంట్ ట్రై టు మిమిక్ సమ్ వన్. మళ్ళీ ఒకసారి దేవుని సేవ జ్ఞాపకం చేస్తున్నా. ఈరోజు పేర్లలో కాపీ కొట్టాలా, పాటల్లో కాపీ కొట్టాలా, చివరికి పరిచర్లో కాపీ కొట్టాలి. ఇంకా దేంట్లో ఉంది నీకు ఒరిజినాలిటీ? దేంట్లో ఉంది నీకు ప్రత్యేకత? సిగ్గు అనిపించట్లే? మళ్ళీ దానికి ఏమని టైటిల్ ఇవ్వాలి? అనాయింటింగ్. ఏంది మళ్ళా? అభిషేకం. ప్రవక్తల్లో ఒకడు ఉండడానికి కొరగా దేవుడు పిలుచుకుంది నేను. ఒక్కొక్కడు దేవుడు పిలుచుకున్న పనికి కానీ అభిషేకించబడిన పాత్రగా వాడబడితే చరిత్ర ఎక్కడికో వెళ్ళాలి. ఎందుకు తెలుసా? శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా. ఒక సంసోను అభిషేక్తుడైన తర్వాత దేవుని ఆత్మ బలముగా తన మీదకి వస్తే గాడిద దవడ చేతులు పట్టుకుంటే 1000 మందిని ఊచకోత కొట్టాడు. అది అభిషేకం. ద అనాయింటింగ్ ఆఫ్ ద హైయెస్ట్. మహోన్నతుడు, ఉన్నతమైన వాడు, అభిషేక్తుడు నీ గర్భంలోకి వచ్చినప్పుడు, అమ్మా మరియా, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వచ్చినప్పుడు నువ్వేమవుతావు? అప్పుడు నువ్వు భరిస్తావు. అప్పుడు ఎవరు వస్తారట? యేసు ప్రభువులండి.
దట్ ఈస్ అనాయింటింగ్. ఒక్కసారి సంసోను దాగోను దేవాలయంలో పట్టుకొని, అయ్యా ఒక్కసారి గుర్తు చేసుకో, రిమెంబర్ మీ ఫర్ నౌ అని చెప్పి ఒక్కసారి ఇట్లా కదిలిస్తే పిల్లర్స్తో పాటు 3,000 మంది ఒక్క స్పాట్ డెడ్ అయ్యారు. అది అభిషేకం అంటే. యేసుప్రభు చనిపోతే సమాధిలోని తిరిగి లేపాడు కదా. ఎవరు? ఏ ఆత్మదేవుడైతే లేపాడో అదే ఆత్మదేవుడు మనలో ఉన్నాడు. అది అభిషేకం. డోంట్ బిలిటిల్ అనాయింటింగ్ ఫర్ సిల్లీ స్టూపిడ్ థింగ్స్. ఈరోజు దేవుడిని పిలుచుకున్నాడా ఒక ఉద్యోగం చేయడానికి? దేవుడు పిలుచుకున్నాడా ఒక గృహిణిగా? దేవుడు పిలుచుకున్నాడా దేవుని పరిచయంలో పలాని ఆ ప్రాంతంలో నువ్వు తప్ప వేరే వాళ్ళు ఎవరు రీప్లేస్ చేయలేరు. బికాస్ యువర్ అనాయింటింగ్ ఈజ్ ఎక్స్క్లూజివ్ అండ్ ఇట్ కెనాట్ బి కాపీ పేస్ట్, ఇట్ కెనాట్ బి డూప్లికేట్, ఇట్ కెనాట్ బి ఈవెన్ కాపీడ్ బై ఎనీబడి. దెర్ ఇస్ నో జిరాక్స్ కాపీ ఫర్ యూ. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దాంట్లో నువ్వు దిగు, నీ చరిత్ర మారుతుంది. నువ్వు అనేకులకు చరిత్ర మార్చేవాడిగా దేవుడు నిన్ను వాడుకొనును గాక. ఈరోజు బాధ ఏంటంటే, నాకు నచ్చిందండి, బాగుంది, ఇప్పుడు ఈజీ అయిపోయింది కదా. అరే మినిస్ట్రీ బాగుంది, సేవ బాగుంది, అరే మంచిగా పాటలు పాడుకుంటే బాగుంది, ప్రవచనం చెప్తే కూడా బాగుంది. దేవుడు నాకు చెప్పాడంటే వింటారు కదా, క్వశ్చన్ చేయరు కదా. అభిషేకం నిజమా కాదనా ఇక నేను కూడా చెప్తా. దేవుడు నిన్ను పిలుచుకుంది రాజుగా అయితే నువ్వు రాజుగా ఉండు. నిన్ను దేవుడు చేయాల్సిన పనిలో ఫిలిస్తీన్లను ఒక్కసారి కటకం పట్టుకొని ఊచకోత కూడా ఆరంభించు, నీ రేంజ్ ఎక్కడికి వెళ్తుంది. ఎంత బాగుండేదండి స్టోరీ. బహుశా దేవుడు ఎలా ఆశపడ్డాడు తెలుసా సమయంలో, అయ్యా ఈ వ్యక్తికి ఇనాగ్రేషన్ సీన్ నేను క్రియేట్ చేస్తా, ట్రైలర్ వర్షన్ రెడీ చేస్తా, అరంగేట్రం ఎట్లుంటుందంటే ప్రైవేట్ అనాయింటింగ్ని ఒక్కసారి పబ్లిక్ డిస్ప్లేకి వచ్చేసరికి యెహోవా పర్వతం దగ్గర హెడ్లైన్స్ ఏమని, యెహోవా పర్వతం దగ్గర ఇశ్రాయేలు ప్రజలను ఊచకోతకు వస్తున్న ఫిలిస్తీన్ల దండుపేటలో ప్రవేశించాడు ఒక యువకుడు. అభిషేక్తుడు అనేది తెలియదో, ఆయన అభిషేకంతో ఇశ్రాయేల్ ప్రజలకు అద్భుతమైన రక్షకుడుగా మారడమే కాదు, ఆ ఫిలిస్తీన్లను ఊచకోత కోసి తుడిచి పారేశాడు. ఇట్లు ఇశ్రాయేల్ దేశం యొక్క మొట్టమొదటి రాజు ఈ లోకంలో ప్రస్థానంలో ప్రవేశిస్తున్నాడంటే ఎంత బాగుండేది ఇంట్రడక్షన్. ఆ స్టోరీ కట్ చేస్తే ఎంత దరిద్రంగా ఉంది తెలుసా ఇంట్రడక్షన్ అయింది, ఎంత దరిద్రంగా ఉంది తెలుసా. పోయి సామాన్ల మధ్యలో దాచుకున్న సౌలు, ఎంత దరిద్రం. కామెడీ షో కూడా అంత దరిద్రంగా ఉండదు. ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అనే ఓపెనింగ్ ఏమంటారు రివీల్ షాట్ ఎలా ఉందంటే, సామాన్ల మధ్యలో దాచుకుంటే వీళ్ళు, అయ్యా నాయన ఇది నిజంగా నువ్వు ఏర్పరచుకున్న రాజేనా, అసలు రాజు ఎట్లుంటాడా, రాజు ఏర్పడంటే వాడు అట్లే ఉన్నాడు, పోయి దాచుకున్నాడు, వాడు ఎక్కడ ఉండాలి అక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉంటాడు, పోయి వెతుకోపోండి, పోయి లాక్కొని బయటకు తీసుకురండి. ఎంత దరిద్రంగా ఉందండి ఇంట్రడక్షను. స్టోరీ కట్ చేస్తే ఇప్పుడు మనకందరికీ తెలిసిందే, ప్రైవేట్ అనాయింటింగ్లో దేవుడు దావీదుని ప్రైవేట్గా అనాయింట్ చేశాడు. అప్పుడు సమయలు ఇంటికి వెళ్ళి, యెషయా ఇంటికి వెళ్ళి మరి ఏం చేశాడండి, అభిషేకించాడు. పబ్లిక్లో చేయలే, పబ్లిక్లో అసలు ఊర్లో ఎవరికి తెలియదు అభిషేకించబడ్డట్టు. అవునా కదా? ఎస్ ఆర్ నో? ప్రైవేట్ అనాయింటింగ్ జరిగింది. ఇనాగ్రేషన్ ఎట్లుంది తెలుసా, ఒకరోజు ఎలా లోయలో గొలియాత్ వచ్చి ఇశ్రాయేలు ప్రజలు ఎగతాళి చేస్తూ ఉంటే ఒక యవనస్తుడు వెళ్ళి ఊచకోతకు వచ్చి గొలియాతు తలను తెగనరికి పట్టుకొని వెళ్తూ ఉంటే వారందరూ గాన ప్రతిగానాలు చేస్తున్నారంట. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. ఏది బాగుంది చెప్తా ఉంటే గగురుపాటు కలగాలి. ఇనాగ్రేషన్ ఏది బాగుంది చెప్పండి, ఏది బాగుంది? సౌల్ ఎంట్రీ బాగుందా, డేవిడ్ ఎంట్రీ బాగుందా? త్వర చెప్పాలి. మరి మన ఎంట్రీ ఏది ఉండాలి? నువ్వు పిలుచుకున్న పిలుపు ప్రైవేట్ అనాయింటింగ్, ఇఫ్ ఇట్ ఈస్ వాచ్ఫుల్ అబౌట్ ద విండో ఆఫ్ ఆపర్చునిటీ దట్ గాడ్ గివ్స్ అండ్ యూ ట్యాప్ అప్ ఆన్ ఇట్, స్టోరీ విల్ బి ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఈరోజు ఆఖరిగా ఒక సత్యాన్ని బహుశా బాధ హృదయంతో ఈ మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. 3 సత్యాలు మాత్రమే చూస్తాం రండి. ముచ్చటగా 3వ సత్యం 1 సమూయేలు 10వ అధ్యాయం. సి యువర్ వర్క్స్ షుడ్ బి వాచ్ఫుల్లీ ఎన్కాష్డ్ and then use an opportunity for glorifying God in the right calling that God called you for, and tap upon the right anointing that God has anointed you for, and then works wonders. అప్పుడు అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్యకార్యములు జరిగించే దేవుడు నీ జీవిత చరిత్రను మార్చునుగాక. అలాగే 1 సమూయేలు 10వ అధ్యాయంలో ఆయన దాటి వస్తూ ఉన్నాడు. చూడండి తన తల మీద ఏముంది. 1 సమూయేలు 10:1 తల మీద ఏముంది త్వర చెప్తారా? అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని. ఇప్పుడు తల మీద ఏముందట త్వర చెప్పాలి, తైలం ఉంది. ఇప్పుడు అభిషేకం ఎట్లా చేస్తారు తెలుసా? 133వ కీర్తనలో మీరు తర్వాత వెళ్ళి చూడండి. ఒక్కసారి అభిషేకిస్తారంట తల నుంచి తైలం ఇట్లా ముద్ద పోసేస్తారు, ఇట్లా కుమ్మరిస్తారు మొత్తం, చిలకరించరు. తైలం కుమ్మరిస్తే అది నెత్తి మీద నుండి, ముక్కు మీద నుండి, బట్టల మీద నుండి అది ఏం చేస్తుందంట, వస్త్రపు అంచుల దాకా ఓవర్ఫ్లో అయ్యి కింద పడుతుందంట. ఇట్లా అనాయింట్ చేశారు అనుకోండి మిమ్మల్ని. ఇప్పుడు బయటకు వెళ్ళారండి,
ఫర్ సపోజ్ బయటకు వెళ్ళారు అనుకో, లోపలికి వచ్చినప్పుడు మీరు ఎట్లుంటారు? ఇదన్నా చెప్పండి. కాదు, చెప్పండి, త్వరగా చెప్పండి. తడిసిపోతారు. ఎస్ ఆర్ నో? అలా తడిసిపోతారు. అభిషేకించినప్పుడు తడిసిపోతారు. ఇలా తడిసిపోయి వస్తూ ఉన్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు? నీళ్ళతో కాదండి, తైలాభిషేకంతో. ఆయిల్ పైనుంచి వేస్తే ఫస్ట్ క్వశ్చన్ అడిగాడంట వాళ్ళ అంకుల్. ఏమని అడిగాడు తెలుసా? రండి, చాలా అద్భుతమైన మాట. ఈ మాట చదువుకొని ముగిస్తాం. 1 సమూయేలు 10వ అధ్యాయం 14-15. సౌలు యొక్క పినతండ్రి అతని పనివానిని చూచి 14 1 Samuel chapter 10 verse 14. సౌలు యొక్క పినతండ్రి అతని పనివానిని చూచి, మీరిద్దరూ ఎక్కడికి పోతిరని అడుగగా, అతడు గార్ధబొమ్మలు వెదకబోతిమి, అవి కనబడకపోగా సౌలు వద్దకు పోతిమని చెప్పినప్పుడు, సౌలు పినతండ్రి, సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా, ఓ బాబు, తలంతా నీకేంది అంత తడిసిపోయింది? సౌలు కలిసావా? సమూయేలు కలిసావా? సమూయేలు కలిసిన తర్వాత ఏమైంది? తలంతా తడిసిపోయిందా? ఇట్రా 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 తల పట్టుకున్నాడు. పట్టుకునేసరికి ఏముందండి? ఆయిల్ ఉంది. ఇప్పుడు సమూయేలు నీతో ఏం చెప్పాడు చెప్పు అని. సమూయేలు నీతో ఏం చెప్పాడు చెప్పు. ఇలాంటి ఆఫర్ మనకిస్తే ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి ఒక సెల్ఫీ ఓపెన్ చేసి ఇలా పట్టుకొని, ఓ శామ్యూయల్ అంకుల్, మంచి తడుపు బాగా సీన్లోకి రావట్లేదు, కొద్దిగా ఇట్లా మొంగు, ఏం కావాలా? మంచి సెల్ఫీ బాగా రావాలా? ఎందుకు సెల్ఫీ బాగా రావాలా? స్టేటస్ పోస్ట్ చేయాలి దేని కానీ. యు నో వాట్ ఐ యామ్? నేను ఎవరో తెలుసా నీకు? ఇశ్రాయేల్ దేశము ఇన్ని లక్షల మంది ఉంటే అన్ని లక్షల మందిలో దేవుడు మిమ్మల్ని ఏలడానికి చెప్పండి మిమ్మల్ని ఏలడానికి దేవుడు నన్ను ఏం చేశాడు? రాజుగా అభిషేకిస్తున్నప్పుడు, నన్ను అభిషేకిస్తుంది ఎవరో కాదు, సాక్షాత్తు సమూయేలే. తైలపు కొమ్మ ఏం చేశాడు? నా మీద అభిషేకించాడు. ఆగుతామండి? ఇన్స్టాగ్రాము, వాట్సాప్, ఇంకా ఫేస్బుక్, ట్విట్టరు, ఇంకేమైనా ఉంటే టెలిగ్రాము, ఇంకేమైనా కొత్త ఏమైనా నాకు తెలియదు, ఇంకేమైనా ఉంటే కూడా అన్నీ కూడా ఏం చేయాలండి? పబ్లిక్ ఒకేసారి పోస్ట్ ఇన్ ఆల్ ప్లేసెస్ చేస్తామా లేదా? ఇంకా ఆగుతామండి? అబ్బోబ్బోబ్బోబ్బోబ్బో, మామూలు ఓవర్ యాక్షన్ ఉండదు. See, our problem is we prematurely declare and announce prematurely our success, our achievements, sometimes our endeavors. చాలా పరిపక్వత చెందక మునిపే, దేవుడు నిర్ణయించిన టైం కంటే ముందు ఏం చేస్తామంటే దాన్ని అనౌన్స్ చేసుకుంటాం. కాదంటారా? ఎస్ ఆర్ నో? పని చేసేది ఇంత. ఐఎమ్ స్వీపింగ్ ఇన్ గాడ్స్ హౌస్. పాజిటివ్ వైబ్స్. నేను పాజిటివ్ వైబ్ ఏంది ఇది? ఇప్పుడు మందిరంలో పని చేసాం, మంచిది, వెరీ నైస్, గ్రేట్, వండర్ఫుల్. ఊడిసింది మళ్ళీ ఎట్లా? కరెక్ట్గా చీపురు పట్టుకొని ఫోటో తీరా ఇంకోటి. ఇప్పుడు నువ్వు ఊడుస్తున్నావు అంటే వేరేటి ఫోటో తీస్తేనే కదా, నువ్వైతే ఫోటో తీసుకోలేవు కదా. ఇప్పుడు వేరేవాడిని అడిగి ఏం చేయాలి? ఫోటో. సరే, ఒక్క ఫోటో వచ్చా, ఈ పోజు, మళ్ళీ కింద పాజిటివ్ వైబ్స్. నువ్వు చేసేది ఫాస్టింగ్ ప్రేయర్. దేవుడు అన్నాడు రహస్యంగా తలుపేసుకొని చేయమన్నాడు. జస్ట్ నౌ స్టార్టెడ్ ఫాస్టింగ్ ప్రేయర్, ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ ప్లీజ్ సెండ్ మీ. అబ్బా అయినా నీ ప్రార్థన, నీది ఒక పెద్ద ఫాస్టింగ్ ప్రేయరు. నువ్వు ప్రార్థన చేయడానికి కొరకు మేము ఏం చేయాలి? నీకు ప్రేయర్ రిక్వెస్ట్ పంపాలా? మాకు భారం వస్తే మేము ఇచ్చుడు వేరు, నువ్వే అడుగుతున్నావు ఏమని? ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్ ప్లీజ్ సెండ్ మీ. స్పిరిట్ ఆఫ్ ఫర్వెన్సీ #. విషాదకరమైన సంఘటన ఏంటంటే, ఒక బాధకరమైన విషయం. See, we announce our things prematurely and we declare it, and that's how Satan takes an advantage. No legends will announce their success before. No truly called will announce their successor or achievements or anything before the stipulated time. And secrecy is strategy.
ఈరోజు సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి ఒక్కటి ఏమైపోయిందండి? అనౌన్స్మెంట్లే. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఆయన ఏమంటాడు చూడండి, రండి, అద్భుతమైన మాట. ఇంత ఆఫర్ ఇస్తే సౌలు ఏమనాలి? ఓడో సమయంలో అభిషేకం ఇందుకే మన జీవితంలో ప్రభావము చూడలేకపోతున్నాం. దట్స్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద పవర్ అండ్ ఎఫికసీ ఆఫ్ అనాయింటింగ్. 1 Samuel chapter 10 verse 16. ఓడో సమయంలో 10:16 సౌలు గార్ధబొమ్మలు దొరికినవని అతడు చెప్పెనని తన పిన తండ్రితో అనెను గాని, కలిశోదమా 1 Samuel 10:16, గాని రాజ్యము గూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు. He did not tell about the kingdom of God. He did not tell about his kingship. He did not tell about his anointing. నన్ను అభిషేకించాడు, నేను రాజు కాబోతున్నా, ఇవేవి చెప్పలేదు. పొడిచి చదివితే కూడా అర్థమవుతుంది. వినిపిస్తున్నా వాళ్ళు చేత అంటే శబ్దానికి వినిపిస్తలేదని అడుగుతున్నా. వినిపిస్తుందా అండి? అందరికి వినిపిస్తుందా? చేతండి. పొడిచి అడిగితే కూడా చెప్పలేదు. ఏంటయ్యా తల మీద తడిసిపోయి ఉంది ఏంటంటే, ఏదో అంకుల్ ఏదో ఉందిలే అంకుల్, నాకేం తెలుసు అంకుల్, ఏదో తడిసినట్టు ఉందిలే, ఏదో వడ్డట్టుంది మీద అన్నాడేమో బహుశా. కానీ అభిషేకించబడ్డాను, మీ తలరాత మార్చే వ్యక్తిని నేనే, ఇశ్రాయేల్ దేశానికి రాజు నేనే. నో అనౌన్స్మెంట్స్ ఎట్ ఆల్. వైజ్ సైలెన్స్. నాట్ ఎవ్రీథింగ్ స్పిరిచువల్ నీడ్స్ టు బి షేర్డ్ ఇమీడియట్లీ. అండ్ సీక్రసీ ఈజ్ అ స్ట్రాటజీ ఆఫ్ ద లెజెండ్స్. ఈరోజు ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, దావీదు గొల్యాతును ఛేదించక మునుపు సింహాన్ని చీల్చాడా లేదా? సింహాన్ని చీల్చాడా లేదా? ఎలుగుబంటిని చీల్చాడా లేదా? నేను అడుగుతాను, ఆ రోజు ఏమైనా అనౌన్స్మెంట్ చేసుకున్నాడా? నీకు తెలుసా నేను ఎవరో? ఏమనుకున్నావు నేనంటే? యూనో వాట్ ఐ యామ్, నేను సింహాన్ని చీల్చిపడేస్తా, నాకు తెలియదు నీ ఆ సంగతి ఏందో అన్నాడా? ఒకవేళ అలా అనౌన్స్ చేసుకొని ఉంటే ఈ న్యూస్ ఎవరి దగ్గర వెళ్ళేది? అందరు న్యూస్ చెప్పేది సౌల్కి, సౌలు రాజా ఓ పోరాడు ఉన్నాడు, సింహాలు చీల్స్తారంట. అంటే సౌలు అంటాడు, ఏదేదో బాగుంది, వాడిని తీసుకురండి నా పనుల్లాగా పెట్టుకుంటాను. మీరు పనుల్లాగా ఎందుకు పెడతారండి? సైనికులాగా పెడతారని. ఇశ్రాయేలు సైన్యం అంతా కూడా సౌలు సేవకులు అని టైటిల్ వచ్చేది. అంటే ఏమవుతాడు లాస్ట్కినా? సౌలు సేవకుడు అవుతాడు. దేవుడు పిలుచుకుంది ఆయన దేనిలాగా? ఇశ్రాయేల్ దేశానికి రాజులాగా. ఒకళ్ళ ముందే అనౌన్స్ చేసుకుంటే ఏమయ్యేవాడు? సౌలు సేవకుడు అయ్యేవాడు. బైబిల్లో 1-2 కాదండి. మొర్దెకై ఉన్నాడా లేదా? మొర్దెకై మేలు చేశాడా లేదా? కుట్రను కాపాడా లేదా రాజుని? మరి రాజుని కాపాడితే ఆయన చేసిన మంచి పనిని ఎవరైనా గుర్తించారా అని అడుగుతున్నా. గుర్తించకు మనమైతే ఏం చేస్తాం? స్పెషల్ ఇంటర్వ్యూ ఒక పాడ్కాస్ట్ రెడీ చేసి, అరే అడుగురా నువ్వు క్వశ్చన్, నువ్వు ఏమని నువ్వు క్వశ్చన్ అడుగురా, నువ్వేం చేసావంటే నేను రాజును కాపాడాను అని సొంత డబ్బాన కొట్టుకోవడానికి వరకు అవకాశం క్రియేట్ చేసుకుంటాం కాదా? 5 సంవత్సరాలు తను చేసిన మంచి పని భూస్థాపితం అయిపోయింది. ఇట్ వాస్ అబ్సల్యూట్లీ బరీడ్, gone into oblivion. He never did make any announcement. He did not even take a chance to disclose what he has done as a favor for the king. రాజు బ్రతుకున్నాడంటే నా వల్లే, బ్రతుకున్నాడంటే నా వల్లే అని డంకా బజాయించుకోవచ్చు. ఎప్పుడు చేయలే. 5 సంవత్సరాలు. బహుశా రోజు బాధపడుతున్నావా? ఆఫీస్లో నాకు రికమెండేషన్ లేదు, అరే నాకు కానీ నా గురించి కానీ ఎవరైనా బాస్తో మాట్లాడితే బాగుండు, కనీసం సీఈఓతో మాట్లాడితే బాగుండు, హెచ్ఆర్ కన్నా చెప్తే బాగుండని ఈరోజు ఏడుస్తూ దేవుని మందిరానికి వచ్చావా? సమ్టైమ్స్ గాడ్ హైడ్స్ యూ. లెట్ మీ టెల్ యూ వై. ఎందుకు దేవుడు ఎందుకు దాచిపెడతాడో చెప్తాను. మొర్దెకై జీవితంలో ఒక టైం వచ్చింది. 5 సంవత్సరాలు అయిన తర్వాత రాజుకు రాత్రి నిద్ర పట్టకుండా చేస్తే ఆ రాజు వచ్చి ఏమంటాడు తెలుసా? ఈ పుస్తకాన్ని తీసుకురండి అని చెప్పి పుస్తకాలు చదువుతూ ఉంటే అక్కడ మొర్దెకై ఏం చేశాడో అక్కడ అది దాచబడి ఉంటే, ఇలాంటి వ్యక్తిని సన్మానం చేశారా లేదని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన అంటాడు చేయలేదయ్యా అంటే హామాను పిలుస్తాడు. పిలిచి రాజు గణపరచాలంటే వాడిని ఎలా సన్మానం చేస్తే బాగుంటుంది చెప్పని సరికి ఈయన అనుకుంటాడు, హామాను నా గురించే కాబోలని పక్కాగా ప్లాన్ చేస్తాడు. ఇదంతా అయిపోయింది అంటాడు, నువ్వేమేం చెప్పావో అదంతా తీసుకెళ్ళి మొర్దెకై పక్షాన చేసి చూపించు అంటాడు. పాపం ఈయన పట్టుకొని ముందు దేవుడు కనపరచు, రాజు కనపరచు, వాడిని రాజు ఇలా కనపరుస్తాడట. మొర్దెకై ఓహో అని చెప్పి ఏ శత్రువు నోటిలో ఏ శత్రువు చంప చూశాడో వానితోనే దేవుడు ఏం చేశాడు? శత్రువు ఎదుట భోజన బల్ల సిద్ధపరిచాడు. దట్ ఈస్ హౌ గాడ్ ఆనర్స్. ఇఫ్ యు ఆర్ రెడీ టు హైడ్, ఇఫ్ యు ఆర్ రెడీ టు సైలెన్స్, ఇఫ్ యు రెడీ టు హంబుల్ యువర్ సెల్ఫ్. అందుకో ప్రభు అంటాడు, ప్రభువు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలమైన కాడి కింద దీన మనస్కులై ఉన్నట్లయితే తగిన కాలమందు దీనులను దేవుడు ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు.
దెర్ ఇస్ వెయిటింగ్ టైమ్ ఫర్ గాడ్ టు ఆనర్ యూ అండ్ డోంట్ డిస్క్లోజ్ ఎర్లియర్ దాన్ దిస్. యోసేపు అనుకున్నాడు చెప్పుకుంటే బాగుండని చెప్పి పానదేకుని అడిగాడు, అయ్యా రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు గుర్తు చేసుకో అయ్యా అంటే, పానదేకుడు మర్చిపోయేటట్టు దేవుడు 2 సంవత్సరాలు ఏం చేశాడంట, మతిమరుపు కలిగించాడు. ఎందుకు తెలుసా? అక్కడ కానీ మతిమరుపు కలిగించకపోతే యోసేపుని బయటకు తీసుకొచ్చి పోతిఫర్ ఇంట్లో కాకపోతే ఇంకో ఇంట్లో పనోడ్లాగా పెట్టుకునేవాళ్ళు. పిఎం అయ్యేటోడు కాదు. కొన్నిసార్లు దేవుడు నేనేం చేస్తాడు, దాచిపెడతాడు. కొన్నిసార్లు దేవుడు నేనేం చేస్తాడు, మూసివేసిన ఉద్యానవనంగా దేవుడు నేనేం చేస్తాడు, కప్పిపెట్టుకుంటాడు. దెర్ ఇస్ బ్లెస్సింగ్, దెర్ ఇస్ బ్లెస్సింగ్. విషాదకర మాట ఏంటంటే మన జీవితాల్లో దేవుడు ఏర్పరచుకున్నాడు. సి, ఆల్వేస్ అండర్స్టాండ్, ఆల్వేస్ అండర్స్టాండ్. A transformed man and anointed man knows that timing is as important as calling. పిలుపు ఎంత విలువైనదో సమయానికి నువ్వు చేయాల్సింది కూడా అంతే విలువైనది. ముగిస్తూ అడుగుతున్నా, ప్రవక్తల మధ్యలో సౌల నువ్వు ఉన్నావు బాగానే ఉంది, కానీ దేవుడు చెప్పలేదా ప్రవక్తల మధ్యలో ఉంటావు ప్రవచిస్తావు, కానీ దాని తర్వాత దేవుని ఆత్మ నీ మీదకి బలముగా వచ్చింది కాబట్టి నువ్వు చెయ్యాల్సిన పని నువ్వు చెయ్యు. ఈరోజు అడుగుతున్నా, దేవుడు దేని కొరకు పిలుచుకున్నాడు? అందరూ సేవకులు అవ్వాలనా? కాదు. అందరూ నాయకులు అవ్వాలనా? కాదు. అందరూ పరిచారకులు అవ్వాలనా? కాదు. అందరూ ప్రవచన వరం ఉండాలనా? కాదు. ఈరోజు నీ పిలుపు గురించి దేవుడు ఏర్పరచుకున్న దాంట్లో నీ కళ్ళ ముందు దేవుడు అవకాశాలు పెడతాడు. అవకాశాలు పెట్టాడని చెప్పాడు కూడా. ఫిలిస్తీన్లు ఉంటారన్నాడు. అక్కడ దేవుని ఆత్మ నిన్ను సంపూర్ణంగా అభిషేకించినప్పుడు అయా ప్రైవేట్ అనాయింటింగ్, పబ్లిక్ మేనిఫెస్టేషన్ అవకాశం వాడుకో అని చెప్పి దేవుడు ఎంత అద్భుతంగా సమయాలు స్పష్టంగా పిలిపించి పిల్లోడు చెప్పినట్టు చెప్తే అవకాశాన్ని తూలనాడే. నేను ప్రవక్తనైపోతా, నేను ప్రవక్తలాగా పాటలు పాడుకుని ఉండిపోతా, నేను భజన చేసుకుని ఉండిపోతా, నేను వాయించుకుంటూ ఉండిపోతా. అరే సౌలు, నేను దేవుడు పిలుచుకుంది ఇంకో ప్రవక్తలాగా కాదే. దేవుడు నేను పిలుచుకుంది ప్రవక్తల గుంపులు ఉండడానికి కాదే. దేవుడు నేను పిలుచుకుంది ఇశ్రాయేలు ప్రజల ఏకైక రాజుగా ఏర్పరచుకుంటే అంత ఉన్నతమైన పిలుపుని కాదంటావా? కథ ముగిస్తూ ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం కాదండి, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం కాదు. హౌ లాంగ్ వి లివ్ డజంట్ మ్యాటర్. పిలుచుకున్న పనిలో నువ్వు సేవకుడే అవ్వాలని రూల్ లేదు, సేవకురాలే అవ్వాలని రూల్ లేదు. బహుశా మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, 31 సంవత్సరాల వయసులో నేటి రోజు అమెరికా దేశంలో కిర్క్ గారిని కాల్చి చంపేశారు. ఏమైనా సేవకుడా? కాదు. పాస్టరా? కాదు. మరి ఏంటి? ఒక పొలిటికల్ యాక్టివిస్ట్, ఒక సోషల్ రిఫార్మర్. ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తానంటే ఏం సాధిస్తాడబ్బా అని బహుశా అందరూ తూలనాడుండొచ్చు. చిన్న వయసులోనే టర్నింగ్ ఆపర్చునిటీస్ అని ఒక అవకాశం, ఒక సంస్థను స్థాపించి ఏదన్నా నేను చెయ్యాలి, నా పిలుపులో నేను ఒక సమాజ సేవకర్తగానో, లేదా ఒక రాజకీయవేత్తగానో, లేదా ఉద్ధారకర్తగానో, ఒక రిఫార్మర్గా కానీ, ఒక పొలిటికల్ యాక్టివిస్ట్గా కానీ, ఆత్మీయ విలువలు రాజీ పడుతున్న ఈ అమెరికా దేశంలో ఆత్మీయ విలువలను ఏం చేయాలి? కాపాడాలి. నైతిక విలువలను ఏం చేయాలి? కాపాడాలి. భ్రష్టు పట్టిపోతున్న ఆత్మీయతను ఎలాగైనా సరే ఏం చేయాలి? కాపాడాలని ఆశపడ్డాడు. ఆయన దేవుడు పిలుచుకున్న ఆ పిలుపుకి ఏం చేశాడండి? నమ్మకంగా ఉన్నాడండి. రేయనక పగులనక చిన్న పిల్లోడు బహుశా 31 వయసులో ఏం సాధిస్తాడంటే ప్రెసిడెంట్లు సింహాసనం మీద కూర్చోడానికి కారకుడయ్యాడని ఇప్పుడు చనిపోయిన తర్వాత ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ ఆ కుర్చీలో కూర్చున్నాడు, నెక్స్ట్ ప్రెసిడెంట్ అవ్వాలి. ఈ రోజు చెప్తున్నారు ఒక్కొక్కరు, అరే ఇంత ఘనమైన ప్రభావం ఉందా? ఓ చిన్న యవనస్తుడు 31 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు బ్రతికేమని కాదు, 70, 80, 90, 100 సంవత్సరాలు బ్రతికి ఏం సాధించావు? 31 సంవత్సరాల్లో బహుశా అనొచ్చు, అరే దుర్మరణ పాలయ్యాడు కదండి, బాధపడుతున్నావు. నువ్వు ఎలా చనిపోయో చూస్తున్నావు. నేను ఒక మాట అంటాను, జన్మించిన ప్రతి వ్యక్తి మరణించగా తప్పదు. బాత్రూంలో కాల్జారైనా చావచ్చు, లేకపోతే రోడ్లో యాక్సిడెంట్ అయినా చావచ్చు, కానీ ఒక వీర మరణం పొంది పిలుచుకున్న పిలుపులో నమ్మకంగా ఉండి దేవుడు నన్ను దీనిలో పిలుచుకున్నాడు, నేను దీనిలో నమ్మకంగా ఉంటా, సావైనా సరే తెగించి నిలబడతా అని చెప్పి నిలబడి ఒక మాటలో చెప్పాలంటే వీర మరణం హతసాక్షిగా ప్రాణాలు ఏం చేశాడు? అర్పించేశాడు. స్టోరీ కట్ చేస్తే ఆయన పార్థివ దేహాన్ని మోసుకొని రావడానికి ప్రభుత్వ లాంఛనాలతో అమెరికన్ ఫ్లాగ్ని ట్రంప్ గారు అన్నారు హాఫ్ మాస్ట్ హాయిస్ట్ చేయండి, సంతాపాన్ని ప్రకటిస్తున్నాం, ప్రెసిడెంట్ మెడాలియన్ ఇచ్చి సత్కరించాలని ఆశపడుతున్నా. ఆయన పార్థివ దేహాన్ని మోసుకొని రావడానికి కొరకు ఎవరు తీసుకెళ్లాలంటే ప్రభుత్వ లాంఛనాలతో వైస్ ప్రెసిడెంట్ పెన్స్ గారు, చరిత్రలో ఒక వైస్ ప్రెసిడెంట్, ఆయన పార్థివ దేహాన్ని ఆరుగానా ప్రాంతంలో బహుశా మోసుకొని
ప్రభుత్వ లాంఛనాలతో ఒకసారి వీడియో చూస్తే ప్రభుత్వ లాంఛనాలతో ఆయన పార్థివ దేహాన్ని మోస్తా ఉన్నాడండి. డిడ్ హీ ఎవర్ ఎక్స్పెక్ట్ ఎ వైస్ ప్రెసిడెంట్ ఈస్ గోయింగ్ టు క్యారీ హిస్ ఫైనల్ జర్నీ? ఒక అంతిమ యాత్రలో ఒక వైస్ ప్రెసిడెంట్, దేశానికి ఒక వైస్ ప్రెసిడెంటే తన పార్థివ దేహాన్ని మోస్తారని వందల వేల మోటార్ కేడుతో ఆ ప్రాంతం అంతా కూడా కిక్కిసిపోయి జనాలు లక్షల మంది వచ్చి వీధుల మీద అసలు ఏం జరుగుతుంది, ఎవరి వీరుడని చెప్పి దేశం ఒక్కసారి లేచి నిలబడి సెల్యూట్ సలాం కొట్టే స్థాయికి వస్తాడని ఎవరన్నా కలగన్నారా? డిడ్ ఎనీవన్ గెస్? డిడ్ ఎనీవన్ గెస్? ఈరోజు ఎలా జన్మించాం పాయింట్ కాదు, ఎన్ని రోజులు బ్రతం కూడా పాయింట్ కాదు. నీ పిలుపులో దేవుడు పిలుచుకున్న పిలుపు అది ఏమైనా కావచ్చు. పిలుపు అంటే సేవ ఒకటే కాదు. ఈరోజు అందరికీ అపార్థం చేసుకో, ఈయనలాగా సౌల్లాగా అందరు సేవకులు కావాలి. అక్కడ వచ్చి నేను భజన చేస్తానులే. రాజుగా పిలుచుకున్నాడా, రాజుగుండు. సేవకును పిలుచుకున్నాడా, సేవకునుగుండు. నేను ఒక ఎంప్లాయీగా పిలుచుకున్నాడా, ఎంప్లాయీగా ఉండు. హౌస్ వైఫ్ పిలుచుకున్నాడా, హౌస్ వైఫ్ ఉండు. కానీ పిలుచుకున్న దాంట్లో నమ్మకంగా ఉండు. చరిత్ర ఒకరోజు గుర్తుపెట్టుకుంటుంది. కారణ జన్ముడు నీవని ఒకరోజు లేచి సలాం కొడుతుంది. ఆ మాటలు దేవుడు మన పక్షం నెరవేర్చునుగాక. తలలో ఉంచుదాం, పరీక్షించుకుందాం. లైఫ్ ఈజ్ షార్ట్ అండ్ లైఫ్ ఈజ్ ఓన్లీ వన్స్. మనకేం 10 జన్మలు లేవు. జీవితం ఒకేసారి ఇస్తాడు దేవుడు. దేవుని కొరకు ఘనమైన కార్యం చేసి అభిషేకముతో మానవులు ఇతరులు చేయలేంది నువ్వు చేసి దేవుని పిలుపును ముందుకొని పోవాలి. ఎప్పుడు ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎప్పుడు నీ గురించి పొట్ట గురించి ఆలోచిస్తావా? ఈరోజు పొట్ట కొరకు బ్రతికే వాళ్ళు కొందరు ఉన్నారు, దేవుని మహిమ కొరకు బ్రతికే వాళ్ళు కొందరు ఉన్నారు. వేర్ ఈజ్ యువర్ లైఫ్ హెడింగ్? ఈ రాత్రి ముగించక మునుపు అడుగుతున్నా. ప్రభు శరీరం తాకక మునుపు సౌలు జీవితంలో ఈ 3 మాటలు దేవుడు ఒకవేళ మాట్లాడుతున్నట్లయితే, ఈ రాత్రి ప్రభువా నా జీవితానికి ఒక విలువ ఉంది, నేను ఈరోజు ఈ మందిరంలో ఇలా కలుసుకోవాలని, లైవ్లో వాక్యం వినాలని ఇరువైపులా ఎన్నో సంఘటనలను అనుమతించావయ్యా. లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు కదా. ఈ కాలంలో ఈ టైంలో ఇదే రీతిగా ఇరువైపులా ఒక్కొక్క స్టెప్ని ఒక్కొక్క ఆర్డర్ చేసావు నాయన, ఒక్కొక్క అడుగును నిర్దేశించావు. నా మెతుకులు నేను ఏం భుజించాలో ఆ మెతుకును నువ్వు ఆజ్ఞాపించావు. ఈ పట్టణంలోనే, హైదరాబాద్ మహానగరంలో నేను ఈరోజు ఈ రాత్రి ఈ స్థాయిలో నీ మందిరంలో వాక్యం వినాలని, నా జీవితం మార్చుకోవాలని ఆశపడ్డావయ్యా. నా జీవితాన్ని సరెండర్ చేస్తున్నా. ఐ వాంట్ టు సరెండర్ మై లైఫ్. నీ మహిమ కొరకు నేను జీవించే కృప నాకివ్వు. నాకేది ఇష్టం చేయడం కాదు, నువ్వు దేని కొరకు నన్ను ఏర్పరచుకున్నావో దాని కొరకు నన్ను సిద్ధపరచాయా. యాక్సిడెంట్కి అయితే ఈ లోకానికి రాలేదు. ఏదో యాక్సిడెంట్గా నా జీవితంలో ఏది జరగలేదు. జగత్తు పునాది వేయబడికి క్రీస్తు నన్ను ఏర్పరచుకున్నావు కదా. ఆ ఉద్దేశం, ఆ పరమార్థం కొరకు నన్ను సిద్ధపరచాయా. ప్రిపేర్ మీ ఫర్ దట్ కాలింగ్. ఆ అభిషేకం కొరకు నన్ను సిద్ధపరచు ప్రభా. ఫిలిష్తీల తల నరకాల్సిన నేను సేవకుల మధ్యలో, సౌలు సేవకుల మధ్యలో ఉండడానికి వీల్లేదు అన్నట్టుగా నా జీవితం రాజీ పడడానికి వీల్లేదు. ఐ డోంట్ వాంట్ టు బిలాంగ్ టు ఎ రాంగ్ ప్లేస్. ఐ డోంట్ వాంట్ టు బిలాంగ్ టు ఎ ప్లేస్ వేర్ ఐఎమ్ నాట్ కాల్డ్ ఫార్. నన్ను పిలువని ప్రాంతానికి నేను పోనయ్యా. దేవుడు నన్ను పిలుచుకొని పరిచయం నేను చెయ్యను. నాకు ఇష్టం వచ్చినట్టు నేను చెయ్యను. దేవుడు పిలుచుకున్న ప్రాంతంలో కష్టమైన నిలబడతా, చావైనా రేవైనా తెగిస్తా. ప్లీజ్ యూజ్ మై లైఫ్. ఐ సరెండర్ ఆల్. దేవుని సన్నిధిలో అర్పించుకోవాలని అవసరం ఉందా? ప్రభు సన్నిధిలో ప్రతిష్ట ప్రార్థన చేసుకో. 5 సంవత్సరాల వయసులో రక్షించబడ్డాడని విన్నాను. 18 సంవత్సరాల వయసులో పిలుపులో ప్రవేశపెట్టబడ్డాడని విన్నాను. 31 సంవత్సరాల వయసులోనే కథ ముగుసుకున్నాడు. చరిత్రలో శాసించాడు, వెళ్ళిపోయాడు. కోట్ల మందికి ప్రేరణ మిగిలాడు. ఈరోజు నీ జీవితంలో ఇట్స్ నాట్ డిలే, ఆలస్యం కాలేదు. నీ చరిత్ర మార్చుకునే సమయం ఇంతే. ప్రభా, పరిశుద్ధాత్మ దేవుని దేని కొరకు నన్ను అభిషేకించావో ఆ పని కొరకు నన్ను సిద్ధపరచు ప్రభా. ప్రిపేర్ మీ ఫర్ దాట్ వర్క్ అలోన్, నథింగ్ ఎల్స్. అండ్ షో మీ, లీడ్ మీ టు ద రైట్ ప్లేస్ దట్ యు హావ్ ప్లాన్డ్ ఫర్. నన్ను ఎక్కడ ఏర్పరచుకున్నా అక్కడ పంపించు ప్రభా. నాకు ఇష్టం వచ్చిన ప్రాంతాలు కాదయ్యా, నువ్వు నన్ను పిలుచుకున్న పిలుపులో నేను నమ్మకంగా ఉండాలని ఆశపడుతున్నా. ఆ ప్రాంతాన్ని నన్ను తీసుకురా ప్రభా. నన్ను ఆ ప్రాంతం నడిపించు ప్రభా అని దేవుని దగ్గర సరెండర్ చేసుకుంటే దేవుని యొక్క ఆత్మ సమ్మతి గల భూమిలో నడిపించాలనే కదా దేవుని ఆశ. ఈ రాత్రి అట్టి సిద్ధపాటు చేసుకోవాలి. మీకు ఆశనట్లయితే ప్రార్థిస్తాం. ఒకసారి మీరు చేయి పైకెత్తి చూపించినట్లయితే మీకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. తండ్రి, బిడ్డలు నీ పిలుచుకున్న పిలుపులో సరైన అభిషేకం ఏ ప్రాంతం కొరకు ఏర్పరచుకున్నావో వారికి స్పష్టతనివయ్యా. నీకు సరెండర్ చేసుకుంటున్నామని రాత్రి నీ పాదాలు చెంత. మా ఇష్టం కాదు ప్రభా, నువ్వు మా కొరకు దేని కొరకు నిర్ణయించావో
ఆ పలాని పరిచర్య కొరకు, పలాని పని కొరకు మనం నియమించుకుంటే ఆ పిలుపు విషయంలో మాకు స్పష్టత దయచేయమని ప్రార్థిస్తున్న బిడ్డలు, వారి కన్నీటి ప్రార్థన మీరు ఆలకిస్తున్నారని ఈ రాత్రి చరిత్రలను మార్చే కారణ జన్ములుగా ఈ రాత్రి వారి యొక్క విలుపులో, వారి అభిషేకము ప్రాంగణంలో ప్రతి ఒక్కరూ స్థిరపరచబడదురుగాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు బలముగా కదులునుగాక. ఈ రాత్రి బిడ్డల జీవితం స్థిరపరచబడి నీ మహిమ కొరకు వాడబడుచున్నట్లుగా తండ్రి, నీ వాగ్దానం నెరవేర్చబడినట్లుగా సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.